హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు పేపర్ మీదనే కట్ చేయండి, తర్వాతే బ్లౌజ్ పీస్ పైన కట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఎప్పుడు కూడా మనము బ్లౌజ్ పీస్ అయినా సరే లేదంటే ఇట్లా మనకి పేపర్ మీద అయినా సరే కానీ ఇట్లా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఈ క్లోజ్గా ఉండేది మాత్రం మన సైడ్ ఉండాలి. ఇట్లా ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నది వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇట్లా ఓపెన్లో రెండు కోరాస్ కూడా మనకి ఇట్లా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలండి. అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి మనము ఇట్లా కింద సైడు కొన్ని క్లాతులకి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కదండి. ఇలా సమానంగా మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది కట్ చేసేసాలి కిందిది. ఇక్కడ మరొక పాదం మందం ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఇట్లా రెండు మార్కింగులు చేసుకొని ఇప్పుడు ఈ పైన వేసిన మార్కింగ్ నుంచి మాత్రమే మీరు కొలత అనేది తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు అనేది తీసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్గా మీకు కటింగ్ అనేది వస్తుంది. ఇలా ఆది బ్లౌజ్ని తిరలాగా తీసేసి ఇలా రెండు సైడ్ జెంటింగ్స్ కూడా ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ చూడండి ఇలా పెట్టేసేయండి. మీరు నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ పైన మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని నుంచి ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇట్లా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు. ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి, మనకి ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ 2 డాట్స్ ఉంటాయి కదా, వాటి కోసం 1 ఇంచ్ వదిలేసుకోండి ఇలా. అలాగే ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసము ఇది ఎంత ఉందో అంత తీసుకోండి. ఇంకొంచెం ఇక్కడ సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే అంత పెట్టేసుకోవచ్చు, లేదంటే మాకు క్లాత్ తక్కువ ఉన్నది అనుకునే వాళ్ళు ఇది ఎంత ఉందో అంత కూడా పెట్టేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీనికి డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ నుంచి స్ట్రేట్గా చూసుకొని చంక భాగం దగ్గర డౌన్ అండి. ఇది ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగులు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మెయిన్ కుట్టు దగ్గర ఇక్కడ మార్కింగ్ చేయాలి, కింద సైడ్ది ఎక్స్ట్రా కోసం పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ నెక్ ఇట్లా సమానంగా చూసుకోండి. సమానంగా చూసుకొని ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగులు చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు బ్లౌజ్ పొడుగు బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలా. ఇక్కడ డాట్స్ నుంచి ఇట్లా షోల్డర్ కరెక్ట్గా పట్టేసి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు ఉందో చూసుకోండి. ఇప్పుడు మరీ లాగి పట్టకండి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ ఇలా మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాము. ఇవి రెండు కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసి బ్యాక్ నెక్ అండి. ఇది ఇప్పుడు మనకు ఇట్లా కరెక్ట్గా వేసేసుకోండి. ఇలా కరెక్ట్గా వేసేసుకుంటే ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. మీరు హెచ్చు తగ్గులలా ఏమీ లేకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్ట్రేట్గా ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ ఓకేనండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్ ఇక్కడ షోల్డర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఆల్రెడీ మనకు చంక డౌన్ అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ కొలత తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. మళ్ళీ ఇక్కడ సైడ్ మనకు కుట్టు కోసం కావాలి కాబట్టి ఇక్కడ నేను ఒక పాదం మందం ఇక్కడ సైడ్ తీసుకుంటున్నాను. కొంచెం కుట్టు కోసం కావాలి కదా మనకి ఇక్కడ సైడ్, దానికోసం ఇలా వేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. చూడండి, ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి. జస్ట్ ఇట్లా స్ట్రేట్గా కాకుండా ఈ లైన్కి కొంచెం బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం రౌండ్ షేప్గా డీప్ కరెక్ట్గా వస్తుందండి. దానికోసం అని చెప్పేసి ఇది ఇలా. ఇక్కడేమో మనము 1/2 ఇంచ్ తీసుకోవాలి లోతు. 1/2 ఇంచ్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇంత మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇలా మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోండి. మీరు ఎప్పుడు కూడా మార్కింగ్ కరెక్ట్గా వేసుకుంటేనే కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇక్కడేమో మనం 1 ఇంచ్
ఇలా తీసుకుంటే సరిపోతుంది. టేప్తో పని లేకుండా మీకు ఈజీగా అండి. ఇదైతే మొత్తం ఆది బ్లౌజ్తోనే చెప్తాను చూడండి. ఇట్లా కలిపేసేయండి. టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ కటింగ్ అండి ఇది. అలాగే మీకు ఈజీ మెథడ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజు ఉక్స్ సైడ్ నుంచి, ఇక్కడ ఉక్స్ సైడ్ నుంచి చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కుట్టు నుంచి స్ట్రేట్గా చూడండి ఇది ఎక్కడి వరకు ఉందో. మరి లాగి పట్టకండి, ఇక్కడ వరకు వచ్చింది. దీని నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్కి మార్కింగ్ అనేది చేయండి. ఇలా క్రాస్గానే వస్తుందండి మనకు. సైడ్ జెంటింగ్స్ అనేవి మనకి ఇలా క్రాస్గానే ఉంటాయి. ఇక్కడ కూడా ఇలా వేసేసేయండి. ఈ షోల్డర్కి మధ్యలో చూసుకొని బ్యాక్ డాట్స్ అనేవి పెట్టేసేయండి. పొడవు వచ్చేసి 3.5 పెట్టుకోవచ్చు, 3 కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇక్కడనేమో మనకు ఉక్స్ పట్టి కాజపట్టి అనేది తెలుస్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజపట్టి 3 ఇంచెస్. కటింగ్ అనేది చేసేసేయండి ఈజీగా. అలాగే వీడియో అసలు లైక్ చేయండి. ఇలాంటి మనకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. ఇలా కట్ చేసేసేయండి. ఇక్కడ వెళ్ళు క్లాత్ అసలు వేస్ట్ చేయకండి. ఉక్స్ పట్టి కాజపట్టి ఇందులోనే వస్తుంది. ఇలా ఇక్కడ కింద సైడ్ కూడా కట్ చేసేసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. ఇక్కడ చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఒక కొలత అనేది తీసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకున్నంటే దీంతోనే మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ షోల్డర్ నుండి ఫ్రంట్ పార్ట్ డాటు కరెక్ట్గా చూసుకోండి. మీరు లాగి పట్టకండి. కొంచెం ఏమో ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఎంత వచ్చిందో, ఎంత వస్తే అంత దాన్ని ఇలా మలిపేసేయండి. మ్యాక్సిమం 1.5 ఇంచ్ కానీ 1-2 పాయింట్స్ కానీ వస్తుంది. 1.5 ఇంచ్ కంటే ఎక్కువగా రాదు. అలాగే 1 ఇంచ్ కూడా రాకపోవచ్చండి. చాలా వరకు అయితే రావు. పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే వస్తాయి. ఇలా దీన్ని ఇప్పుడు మనం క్రాస్గా ఎక్కడ సైడ్ అయినా కొంచెం క్రాస్గా చూసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వచ్చేటట్టు చూడండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. కింద సైడు కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా నేను చూపిస్తాను చూడండి. అది మనకు అవసరం లేదండి. కింద సైడ్ 1 ఇంచ్ కానీ అలా తక్కువ ఉంటే అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా ఇలా కింద సైడ్ కూడా అంతేనండి. ఇలా వేసేసుకోండి. ఇది ఇక్కడ వరకు తీసుకురావాలి గీత ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. తీసేసి కొన్ని కొలతలు అనేటివి తీసుకుందాం. ఎప్పుడు కూడా బ్లౌజ్కి ఉక్స్ పట్టి సైడ్ నుంచి కొలతలు అనేటివి తీసుకోవాలి కొన్ని. చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా మీరు ఇది ఫస్ట్ ఇక్కడ వరకు మాత్రమే. ఇలా అంటే మనము ఇక్కడ వరకు తీసుకోవద్దు కొలత ఎప్పుడు కూడా. ఇక్కడ వరకు మాత్రమే ఎండు చేసేసేయాలా. ఇక్కడనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఉక్స్ పట్టి కాజపట్టి కాబట్టి. ఇప్పుడు దీన్ని మార్కింగ్ అనేది చేద్దాం. స్ట్రేట్గా ఇలా పెట్టేసి మ్యాక్సిమం మనకు ఫ్రంట్ పార్టు 6.5 కానీ 7 కానీ అంతే ఉంటుందండి. మరి ఎక్కువగా ఎవరికి కూడా ఉండదు. డీప్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోతు ఇలా తీసుకోండి. ఇలా దీంట్లో కలిపేసేయండి. ఓకేనండి. ఈ చంక భాగం దగ్గర కూడా ఇలా
ఒక పాదం మందం ఇలా తీసేసుకొని ఇందులో కలిపేసేయండి. ఓకే, ఇక్కడ నేను ఒక పాదం మందం మార్కింగ్ చేసి ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి. ఉక్స్ పట్టి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ అనేది చేయండి. నేను కరెక్ట్గా పెట్టానండి. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మళ్ళీ పెట్టేసుకొని ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా జస్ట్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేయండి. షేప్ వచ్చేటట్టు చూసుకోండి. షేప్ ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసేసేయండి. చూసారా, ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇది లెక్కలోకి రాదండి, ఎందుకంటే ఇక్కడ మనం కరెక్ట్గా షేప్ అనేది తీసేసాం కాబట్టి ఇది అవసరం లేదు. కొంచెం క్లాత్ తక్కువ ఉంటే మీరు అయ్యో ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉన్నదని చెప్పేసి మీరు ఎక్కడ సైడ్ అంటే అక్కడ సైడ్ పెట్టి కట్ చేశారనుకోండి, కరెక్ట్గా మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే రాకపోవచ్చండి. క్రాస్ కటింగ్ రావాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాన్ని పైన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చింది చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అర్థమయ్యే లేదు కామెంట్ చేయండి. నేను తర్వాత మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది అప్లోడ్ చేస్తాను వీడియో వచ్చేసి. మళ్ళీ మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవుతుందేమో అని చెప్పేసి నేనైతే ఈ రెండు పార్ట్స్ అయితే నేను మీకు క్లాసెస్ వైజ్గా ఇప్పుడు షేప్ పట్టీలు హ్యాండ్స్ అనేటివి నెక్స్ట్ వీడియోలో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.